పెద్దపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సెప్టింగ్ ట్యాంక్ లో పడి బాలుడు మృతి చెందాడు. నిన్న పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సెప్టిక్ ట్యాంక్ లో బాలుడు పడిపోయాడు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో బాలుడిని కరీంనగర్ హాస్పిటల్ కు తరలించారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఉదయం బాలుడు మృతి చెందాడు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ లో పడి బాలుడు మృతి చెందాడు. నిన్న పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సెప్టిక్ ట్యాంక్ లో బాలుడు పడిపోయాడు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో బాలుడిని కరీంనగర్ హాస్పిటల్ కు తరలించారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఉదయం బాలుడు మృతి చెందినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బాలుడు చనిపోయాడు అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరి దీనికి సిబ్బంది సమాధానం ఏంటి? ఆ బాలుడు చనిపోవడానికి కారణం 25 నిమిషాల పాటు ఆ సెప్టిక్ ట్యాంక్ లోనే బాలుడు పడిపోయినటువంటి విషయాన్ని సిబ్బంది పూర్తిగా అక్కడ తీయలేకపోవడం, వెంటనే అలాగే ఆ సెప్టిక్ ట్యాంక్ మూతను తెరిచి ఉంచే అలాగే వదిలేయడం, ఇవన్నీ కూడా కారణాలే అని చెప్పొచ్చు. కానీ సిబ్బంది మాత్రం కేవలం ఇన్స్పెక్షన్ కారణంగా దాన్ని తీసిపెట్టామనేటువంటి విషయాన్ని నిన్న హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్తూ వచ్చారు. ప్రస్తుతం ఆ బాబు చనిపోయిన తర్వాత ఈ ఘటన మరింతగా చర్చనీయాంశంగా మారింది. చనిపోవడానికి కారణం దాదాపు 20-25 నిమిషాల పాటు సెప్టిక్ ట్యాంక్ లోనే బాబు అలానే పడిపోయి ఉండడం, దాంతో పాటుగా సెప్టిక్ ట్యాంక్ మూత తెరిచే ఉంచడాన్ని నిజంగా కూడా అందరూ తప్పుపడుతున్నారు. బాబు కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలనేటువంటి ఒక డిమాండ్ వినబడుతోంది. ప్రస్తుతానికి ఈ ఘటన పైన అంతర్గత విచారణ కూడా కొనసాగుతూ వస్తోంది. ఎవరిని బాధ్యులు చేస్తారనేటువంటి విషయం చూడాలి. కానీ సిబ్బంది నిర్దేశం మాత్రం స్పష్టంగా అక్కడ కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.